everyone, welcome back to my channel. So last class lo manamu సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతం వికాస సామీప్య మండలం ఏంటి స్కాఫోల్డింగ్ పరస్పర బోధన అయితే నేర్చుకున్నాం కదా అండి. ఇవాల్టి క్లాస్లో మనం పరిశీలన అభ్యసనం ఏంటనే దాని గురించి అయితే చూద్దాం. సో ఈ క్లాస్ అనేది చేయాలనుకున్నాను బట్ అది స్కిప్ అయిందండి. సో ఈరోజు అనేది మనం కంప్లీట్ చేద్దాం. క్లాసెస్ అనేవి కూడా కొంచెము రెగ్యులర్గా రాకపోవచ్చు అండి, అది అందరికీ తెలిసిందే. సో ఎందుకంటే మనకు తెలుసు కదా, నోటిఫికేషన్ అతి త్వరలో రాబోతుందనేసి న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతుంది. అందులో ఎలాంటి డౌట్ లేదండి, షూర్గా అయితే నోటిఫికేషన్ వస్తుంది. బట్ టైం అనేది అందరికీ ఇంపార్టెంట్ కాబట్టి నేను కూడా వీడియోస్ అనేవి అంతగా పోస్ట్ చేయలేకపోతున్నాను. బట్ అయినా కూడా మనకు ఆల్రెడీ మన ఛానల్లో 9th క్లాస్ కానీ 8th క్లాస్ 10th క్లాస్ ఈవెన్ ఇంటర్మీడియట్ మెథడాలజీ అన్ని దానికి సంబంధించిన క్లాసెస్ అనేవి చేశాను. ఇంకా ఎవరైనా చూడకోకుంటే మా ప్లేలిస్ట్ అనేది ఉంటుందండి, అందులో చూడండి. ఇన్ కేస్ ఏదైనా కాస్త టైం దొరికినా కూడా జాగ్రఫీ మనకి ఇంటర్ సెకండ్ ఇయర్ బ్యాలెన్స్ ఉంది కదా, ఆ బ్యాలెన్స్డ్గా ఉండే వీడియోస్ని పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అలానే క్లాస్ స్టార్ట్ చేయబోయింది మీ నుండి నేను ఎక్స్పెక్ట్ చేసి జస్ట్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రమే అండి. ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళుగా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్, ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. అలాగే మీ ఫీడ్బ్యాక్ని మాత్రం కామెంట్లో అయితే షేర్ చేయండి. సో ఫస్ట్ లెసన్ మనకి ఏంటంటే పరిశీలన అభ్యసనము. లెసన్ వచ్చేసి పరిశీలన అభ్యసనం. అసలు ఏంటంటే ఇది ఒక వ్యక్తి యొక్క లేదా ఒక జీవి యొక్క బాహ్య ప్రవర్తనను నిశితంగా అంటే చూడడాన్ని పరిశీలన అంటారు. మనకు క్వశ్చన్లోనే ఆన్సర్ ఉండొచ్చు. పరిశీలన ఒక మనిషిని, ఒక వ్యక్తిని యొక్క లేదా ఒక జీవి ఏదైనా కానీ తన యొక్క ప్రవర్తనలో బాహ్య ప్రవర్తన ఉంటుంది కదా, అంతర ప్రవర్తన కాకుండా బాహ్య ప్రవర్తన నిశితంగా చూడడాన్ని పరిశీలన అంటారు. అంటే మనకు పరిశీలన ద్వారా జీవి ప్రవర్తనలో వచ్చే మార్పులనే పరిశీలన అభ్యసనము అంటారు. మనకు పరిశీలన ద్వారా జీవి అనే ప్రవర్తనలో వచ్చే మార్పులనే పరిశీలన అభ్యసనం అంటారు. చాలా ఈజీ చూడండి. పరిశీలన ద్వారా వ్యక్తిలో కానీ జీవిలో కానీ తన యొక్క ప్రవర్తనలలో వచ్చే మార్పులనే పరిశీలన అభ్యసనం అంటారు. మరి ఈ పరిశీలన అభ్యసనం అను భావనను మొట్టమొదటిగా మనకు ప్రతిపాదించేవారంటే మిల్లర్ అండ్ డొలార్డ్. పరిశీలన అభ్యసనం అను భావనను మొదటగా ప్రతిపాదించింది మిల్లర్ అండ్ డొలార్డ్. మరి ఈ మిల్లర్ అండ్ డొలార్డ్ రచించిన గ్రంథమే సోషల్ లెర్నింగ్ అండ్ ఇమిటేషన్. గుర్తుపెట్టుకోండి, మిల్లర్ అండ్ డొలార్డ్ రచించిన గ్రంథం ఏంటంటే సోషల్ లెర్నింగ్ అండ్ ఇమిటేషన్. మరి మనకు మొట్టమొదటిసారిగా ప్రతిపాదించింది ఆ పరిశీలన అభ్యసనాన్ని ప్రతిపాదించి ఎవరంటే మిల్లర్ అండ్ డొలార్డ్. ఈయన రచించిన గ్రంథాలు ఏంటంటే సోషల్ లెర్నింగ్ అండ్ ఇమిటేషన్. ఓకేనా, రైట్. ఆల్బర్ట్ బందూరా అనే కెనడా దేశపు మనోవిజ్ఞాన శాస్త్రవేత్త అనుకరణ ప్రక్రియపై అనేక ప్రయోగాలు చేసి సోషల్ లెర్నింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్, సైకలాజికల్ మోడలింగ్ అనే రచనల ద్వారా చేసి తన అభిప్రాయాలను సాంఘిక అభ్యసన సిద్ధాంతం ద్వారా తెలియజేస్తారు. చూడండి ఇక్కడ ఆల్బర్ట్ బందూరా అనే కెనడా దేశపు మనోవిజ్ఞాన శాస్త్రవేత్త అనుకరణ ప్రక్రియపై అనేక ప్రయోగాలు చేసి దేని మీద అంటే అనుకరణ ప్రక్రియపై అనేక ప్రయోగాలు చేసి సోషల్ లెర్నింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అలాగే సైకలాజికల్ మోడలింగ్ అనే రచనల ద్వారా తన యొక్క అభిప్రాయాలను దేనిలో తెలియజేస్తారంటే సాంఘిక అభ్యసన సిద్ధాంతం ద్వారా తెలియజేస్తారు. మరి ఈయన చేసిన ప్రయోగాలలో అధ్యయనం చెప్పుకోదగింది ఏంటంటే బోబోడాల్. ఈయన చేసిన ప్రయోగాలలో బోబోడాల్ అధ్యయనం కూడా ఒకటి, బోబోడాల్ స్టడీ అనేది ఒకటి. పరిశీలించే వ్యక్తికి ఉండవలసిన ప్రధాన లక్షణం ఏంటంటే అవధానంతో కూడిన పరిశీలన చేయడము. పరిశీలించే వ్యక్తికి ఉండవలసిన లక్షణము అవధానంతో కూడిన పరిశీలన చేయడం. మరి ఈ పరిశీలన అభ్యసనంలో ముఖ్య పాత్ర వహించే అంశాలు ఏంటంటే అవధానము, ధారణ. పరిశీలన అభ్యసనంలో ముఖ్య పాత్ర వహించే అంశాలు అవధానము, ధారణ. మరి బందూరా ప్రకారము పరిశీలన అభ్యసన సోపానాలు ఎన్ని అంటే 4 అండి. అందులో అవధానము, ధారణ, నిష్పాదన, ప్రేరణ అంటే పునర్బలనం. బందూరా ప్రకారము పరిశీలన అభ్యసన సోపాలు 4. అవి ఏంటంటే చూడండి, అవధానము, ధారణ, నిష్పాదన, పునర్బలనం లేదా ప్రేరణ. అర్జించే ప్రక్రియ సోపానంలో కనిపించే ముఖ్య మానసిక ప్రక్రియనే అవధానము.
దీనినే మనము యత్నరహిత అభ్యసనం అని, అనుకరణ అభ్యసనం అని, సామాజిక అభ్యసనం అని పిలుస్తారు. చూడండి, ఫస్ట్ మనకి ఇక్కడ అర్జించే ప్రక్రియ సోపానంలో ముఖ్య మానసిక ప్రక్రియ అవధానం. నేర్చుకునే అంశాలను మెదడులో నిల్వ చేసుకోవడాన్నే ధారణ అంటారు. మెదడులో నిల్వ చేసుకోవడాన్నే ధారణ అంటారు. దీనిని మనము ఏమని పిలుస్తామంటే యత్నరహిత అభ్యసనము, అనుకరణ అభ్యసనము, సామాజిక అభ్యసనం అనేసి పిలుస్తారు. ఓకేనా. మరి బంధుర ప్రకారము అభ్యసన అనేది తాదాత్మీకరణ, అంతర్లీకరణ అనే 2 రకాల మానసిక ప్రక్రియల ద్వారా జరుగుతాయి. ఎవరి ప్రకారం అండి? ఆల్బర్ట్ బంధుర ప్రకారము అభ్యసన అనేది 2 రకాల మానసిక ప్రక్రియల ద్వారా జరుగుతాయి. అవి ఏంటంటే తాదాత్మీకరణము, అంతర్లీకరణం అనే 2 రకాల మానసిక ప్రక్రియల ద్వారా జరుగుతుంది. అభ్యాసకుడు నమూనా వ్యక్తిని నేరుగా లేదా టీవీలో కానీ సినిమాలో చూడడం ద్వారా కానీ ప్రవర్తనలను, ఆలోచన సరళి, నడవడిక, వైఖరి, చలన కౌశల్యాన్ని ఇలాంటివన్నీ వాటిని అనుకరించి అభ్యసిస్తాడు. అభ్యాసకుడు అంటే నేర్చుకునే వ్యక్తి, నమూనా వ్యక్తి అంటే తన యొక్క వ్యక్తి ఎవరైనా కానీ హీరో కానీ లేకుంటే ఎక్కడైనా సరే డైరెక్ట్గా చూడొచ్చు, లేకుంటే టీవీస్లో చూడొచ్చు. అంటే ఆ సినిమాలలో చూడడం ద్వారా తన యొక్క ప్రవర్తన కానీ, ఆలోచన సరళి కానీ, తన యొక్క యాటిట్యూడ్, నడవడిక, వైఖరులు ఇలాంటివన్నీ ఉంటాయి కదా. సో వాటిని అనుకరించి వాటిని నేర్చుకోవడానికి అయితే అభ్యసిస్తాడు. దీనినే మనము వైకారియస్ మోడలింగ్ అంటారు. వైకారియస్ మోడలింగ్ దేనికండి? అభ్యసకుడు నమూనా వ్యక్తిని నేరుగా టీవీలో సినిమాలో చూడడం ద్వారా ప్రవర్తనలను ప్లస్ ఆలోచన సరళి కానీ, నడవడిక, వైఖరులను, చలన కౌశల్యాన్ని ఇలాంటివంటి మొదలైన వాటిని అనుకరించి అభ్యసిస్తాడు. వాటినే మనము వైకారియస్ మోడలింగ్ అంటారు. నెక్స్ట్, బంధుర పునర్బలనాన్ని మళ్ళీ 3 రకాలుగా విభజించారు. బంధుర పునర్బలనాన్ని ఎన్ని రకాలుగా విభజించారంటే 3 రకాలుగా. అందులో ప్రత్యక్ష పునర్బలనం అంటే ఏంటో చూడండి. ఇక్కడ ఒక పనిని నిర్వహించిన వ్యక్తికి వచ్చిన పునర్బలనము అంటే ఎగ్జాంపుల్ చూడండి. దొంగతనం చేసిన కృష్ణను తన తల్లిదండ్రులు మందలించడం వల్ల కృష్ణ దొంగతనం చేయడం మానివేయడము. చూడండి, ఒక పనిని నిర్వహించిన తర్వాత వ్యక్తికి వచ్చిన పునర్బలనమే ఏంటంటే ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. దొంగతనం చేసిన కృష్ణను తన తల్లిదండ్రులు ఎక్కడ తనని మందలిస్తారో అని కృష్ణ దొంగతనం చేయడమే మానివేస్తాడు. సో అలా. నెక్స్ట్, పరోక్ష ప్రత్యామ్నాయ పునర్బలనం. ఒక పనిని ఒకరు నిర్వహిస్తున్నప్పుడు వేరొక వ్యక్తి దాని నుండి పొందిన పునర్బలనమే. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పనిని ఒకరు నిర్వహిస్తున్నప్పుడు నేను క్లాసెస్ మీకైతే ఇస్తున్నాను కదా. ఇక్కడ వేరొక వ్యక్తి దాని నుండి పొందిన పునర్బలనం, దాని నుండి మనం నేర్చుకుంటాం కదా. సో అలా ప్రత్యక్షంగా కాదు, పరోక్ష ప్రత్యామ్నాయ పునర్బలనం అంటే ఒక పనిని ఒకరు నిర్వహిస్తున్నప్పుడు వేరొక వ్యక్తి దాని నుండి పొందిన పునర్బలనము. ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, ఇక్కడ కృష్ణ దొంగతనం చేసినప్పుడు తన తల్లిదండ్రులు దండించడాన్ని చూసిన రాము దొంగతనం చేయడం మానివేయడం. చూడండి, ఇక్కడ కృష్ణ దొంగతనం చేసినప్పుడు తన తల్లిదండ్రులు దండించడం అది చూశాడు. సో అది చూసిన రాము కూడా దొంగతనం చేయడం తప్పనేసి దొంగతనం చేయడమే మానివేస్తాడు. ఇలా మనకు పరోక్ష ప్రత్యామ్నాయ పునర్బలనం. ఇంకా థర్డ్ వన్ చూడండి, స్వీయ పునర్బలనము. తన సొంత లక్ష్యాలను సాధించడానికి తోడ్పడే పునర్బలనము. తన సొంత లక్ష్యాలను సాధించడానికి తోడ్పడే పునర్బలనమే స్వీయ పునర్బలనం. ఎగ్జాంపుల్, రాము మంచి క్రీడాకారుడిగా పేరు పొందడానికి తనకు తానుగా కష్టపడి ప్రాక్టీస్ చేయడము. రాము మంచి క్రీడాకారుడిగా తనకు పేరు పొందాలనేసి తనకు తానుగా ఎక్కువ కష్టపడి ప్రాక్టీస్ అనేది చేయడము. ఇదంతా కూడా ఏంటిదంటే స్వీయ పునర్బలనం, సెల్ఫ్గా చేసుకునేది. సొంత లక్ష్యాలను సాధించడానికి తోడ్పడే పునర్బలనం. ఈ సాంఘీకరణంలో ఈ రకమైన అభ్యసనం అనేది ముఖ్య పాత్ర వహిస్తుంది. ఏది? పరిశీలన అభ్యసనము. వ్యక్తి జీవితంలో నేర్చుకునే అత్యధిక అంశాలు పరిశీలన అభ్యసనం ద్వారా అభ్యసించడమే జరుగుతుంది. సో ఇది మనకు పరిశీలన అభ్యసనం గురించి అయితే అండి. సో అదండి మనకు పరిశీలన అభ్యసనం గురించి అయితే మనం నేర్చుకున్నాం. నెక్స్ట్ క్లాసెస్లో వచ్చేసి భాగస్వామ్య బోధన, భాష, మానసిక ప్రక్రియలు అనేవి ఎలా ఉంటాయి, బోధనా సిద్ధాంతము ప్లస్ బోధనా సిద్ధాంతం లేక శిక్షణ సిద్ధాంతం వాటి యొక్క ముఖ్యాంశాలు ఏంటి,
నెక్స్ట్ బోధాక్రమము, ప్రేరణ అంటే ఏంటి, ఆవిష్కరణ, అభ్యసనం, ఈ టాపిక్స్ అయితే రేపటి కవర్ చేద్దాం. ఎందుకంటే మీరు ఇక్కడ డౌట్ పడవచ్చు అండి. మీరు డౌట్ ఎటువంటిది కూడా పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది ఎస్జిటి వాళ్ళకి, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఇద్దరికి కూడా యూజ్ అయ్యే వీడియో. వాళ్ళు మనకి చాప్టర్స్ డివైడ్ చేసి బుక్ అనేది సపరేట్గా తయారు చేస్తారు కదా. సో ఒక చాప్టర్ తప్ప అన్నీ కూడా సేమే అండి. సో ఇది ఉందా లేదా అనేసి కాదు, వాళ్ళు బుక్లో యాజ్ ఇట్ ఈస్గా ఏది ఇచ్చారో అవన్నీ మనం నేర్చుకోవడానికి అయితే ట్రై చేద్దాం. ఐ హోప్ మీకు క్లాస్ నచ్చిందని అనుకుంటున్నానండి. ఇలాంటి మరెన్నో క్లాసెస్ కోసం మన ఛానల్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.